ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్నదే వారి ఉద్దేశం. ఎంతవరకైనా తెగిస్తారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కేటీఆర్ ఇటీవల చేసిన ఓ ట్వీట్. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలకు తెరలేపారు. ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో గులాబీ నేతలు సైలెంట్ అయ్యారు. ఇంతకీ కేటీఆర్ చేసిన ట్వీట్ ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ ఏంటి? పదేళ్లు మంత్రిగా ఉన్న వ్యక్తి అబద్ధాలు ప్రచారం చేయడం కరెక్టేనా? వాస్తవం తెలుసుకోకుండానే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నమా? పింఛన్లపై కావాలనే పేచీ పెట్టే ప్రయత్నాలా? కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 2 టర్ములు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. అలాంటి లీడర్ జనాల్ని తప్పుదో పట్టించవచ్చా? వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొచ్చా? ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా హుందాగా ఉండాలి. కేటీఆర్ అది మరిచారు. అందుకే పింఛన్లకు సంబంధించి మల్లమ్మ ఎపిసోడ్తో రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఇంతకీ పింఛన్లపై కేటీఆర్ ఏం పేచీ పెట్టాలనుకున్నారు? ప్రభుత్వం దాన్ని ఎలా తిప్పికొట్టింది? కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన దాసరి మల్లమ్మ 2014 నుంచి ఆసరా పెన్షన్ పొందుతోంది. అయితే ఆమె అవివాహిత కుమార్తె రాజేశ్వరి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా పనిచేస్తూ మరణించింది. ఫ్యామిలీ పెన్షన్ కింద నెలకు 24,073 రూపాయల పెన్షన్ కూడా మల్లమ్మ అందుకుంటోంది. మల్లమ్మ 2 కుమారుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా మరొకరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. కుమారుడితో పాటు సొంత పక్కా ఇంట్లో మల్లమ్మ నివసిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి 2 రకాల పెన్షన్లు తీసుకోవడానికి నిబంధనలు ఒప్పుకోవు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య, ఫ్యామిలీ పెన్షన్స్ని 1826 మంది పొందుతున్నట్టు ట్రెజరీ శాఖ ఈ మధ్య గుర్తించి వారందరికీ రికవరీ నోటీసులు పంపింది. ఆ ప్రక్రియలో భాగంగానే వృద్ధాప్య, ఫ్యామిలీ పెన్షన్లు తీసుకుంటున్న దాసరి మల్లమ్మకు సైతం అధికారులు నోటీసులు పంపారు. ఇది అస్సలు విషయం. దీన్ని కేటీఆర్ తమకు అనుకూలంగా మలుచుకోవాలని, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్లాన్ చేశారు. వాస్తవాలు ఈ రకంగా ఉంటే ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్న కొందరు ప్రభుత్వానికి దురుద్దేశాల్ని ఆపాదిస్తూ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఎందరో అర్హులకి పెన్షన్లు అందించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. ప్రతి పైసా అర్హులకే దక్కాలి అన్నది తమ ప్రభుత్వ సంకల్పమని అన్నారు. అందులో భాగంగానే లీకేజీల్ని అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితాని అప్డేట్ చేస్తున్నామని సీతక్క చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ సంక్షేమ ఫలాలు అర్హులకు, అవసరం ఉన్నవాళ్లకే దక్కేలా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మానవీయ కోణంలో పాలన సాగిస్తున్నామన్నారు. అర్హులకే సంక్షేమ పథకాలు అందించాలని, తద్వారా దుబారాకు చెక్ పెట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో అడ్డదారిలో స్కీమ్స్ పొందిన అనర్హుల్ని ఏరివేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆయా స్కీమ్స్లో లబ్ధిదారుల లిస్టులతో ఇప్పటికే ఫీల్డ్ సర్వేలు చేస్తున్న ప్రభుత్వం అనర్హుల్ని గుర్తించి వారి పేర్లను లిస్టుల్లోంచి తొలగిస్తోంది. అవసరం అనుకున్న చోట ఇప్పటిదాకా స్వాహా చేసిన సొమ్ముని ఆయా శాఖల అధికారుల ద్వారా రికవరీ చేయిస్తోంది. ఆసరా పింఛన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళిత బంధు లాంటి అన్ని పథకాలకి సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీ జరుగుతోంది. ఆయా స్కీమ్స్ ద్వారా ఎంతమంది అనర్హులు లబ్ధి పొందారు, ఎంత మేరకు ప్రజాధనం దుర్వినియోగమైంది లాంటి వివరాల్ని ఆఫీసర్లు జిల్లాల వారీగా సేకరిస్తున్నారు. ఒక రైతు బంధులోనే 25,672 కోట్లు దుర్వినియోగం కాగా, ఆసరాలో గడిచిన 3 ఏళ్లలో అంటే 2018 నుంచి 2021 వరకు 1,768 కోట్లు అనర్హులకు చేరాయి. గత సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలోనూ 2,000 మందికి పైగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే తిష్టవేసినట్టు తేలింది. గొర్రెల స్కీములోనూ దాదాపు 5,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని వెల్లడైంది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో గొర్రెల సంపద పెరగలేదని, రీసైక్లింగ్ దందాతో కొంతమంది ఆఫీసర్లు, దళారులే లాభపడ్డారని సెర్ప్ ఎంక్వైరీలో తేలింది. కళ్యాణ లక్ష్మి, ఆఖరికి సీఎంఆర్ఎఫ్లోనూ అడ్డగోలు అక్రమాలున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయేతర భూములకు పొందిన రైతు బంధును, అర్హత లేకుండా తీసుకున్న పింఛన్లను రికవరీ చేసేందుకు ఆఫీసర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. మానవీయ కోణం వేరు, ప్రభుత్వ నిబంధనలు వేరు.
ఒకవేళ నిజంగానే మల్లమ్మకి కొడుకులు లేరు, ఉండడానికి సొంతిల్లు కూడా లేదు అనుకున్నా ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేసి ఉండేది. కానీ ఆమెకు 2 కొడుకులున్నారు, పైగా సొంతింట్లో నివాసం ఉంటున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం నుంచి 2 రకాలుగా లబ్ధి పొందాలి అనుకోవడం తప్పే కదా? ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారులు గుర్తించి ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఇన్ని రోజులు పెన్షన్ల రూపంలో తీసుకున్న సొమ్ముని తిరిగిచ్చేయాలని సూచించారు. ఆ సొమ్ము ఇతరులకు ఉపయోగపడుతుందే కానీ వృధాగా అయితే పోదు. ఈ చిన్న విషయాన్ని కేటీఆర్ ఎలా మర్చిపోయారు? For more videos like this, subscribe Big TV channel.